బీసీలపై కక్షతోనే బీసీ గణన చేయడం లేదని ప్రభుత్వ బీసీ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. బీసీలపై బీజేపీకి ఎందుకు అంత వివక్ష అని విమర్శించారు. క్యాస్ట్ సెన్సస్లో బీసీ కాలం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 10న మోడీ తెలంగాణలో పర్యటించే లోపు బీసీ గణనపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బీసీ గణన చేసే వరకు తన పోరాట పాగదని స్పష్టం చేశారు. మా బీసీలోనే అనగదొక్కాలని ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా. అయ్యా, ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా? ఎస్సీ ఎస్టీలకు పెట్టినాం, కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన. ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు, ఇద్దరు అగ్ర కులాలలో బీసీ కులగణన చేస్తే నువ్వు బీసీ ఉండి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావని నేను అడుగుతున్నా. గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మా బీసీల గురించి నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా నేను ఈ ఉద్యమం కొనసాగిస్తా. తప్పనిసరిగా చనిపోయేదానికైనా పర్వాలే, కానీ వచ్చే తరం వారికి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నీకు నువ్వే ఓబీసీ అంటావు, నా గానుగ కులం అంటావు, కానీ నువ్వు బీసీలకు ఏం చేయవు.